25,000 రూపాయల్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి 25,000 రూపాయల్లో ఉన్న టాప్ 3 బెస్ట్ 5G మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తలో మధ్యాహ్నం ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4 5G. ఈ బడ్జెట్లో చాలా మంచి మొబైల్ ఇది. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 144 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఫ్లాట్ AMOLED డిస్ప్లే. మీకు ఇది ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి దీంట్లో మీరు మూవీ చూడాలన్నా, గేమ్స్ ఆడాలన్నా డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్. దాంతోపాటు హైపర్ విజన్ AI చిప్ ఉంటుంది. ఈ మొబైల్లో మొత్తం మనకు 2 చిప్స్ ఉంటాయి. ఒకటి ప్రాసెసర్, ఇంకోటి వచ్చేసి హైపర్ విజన్ AI చిప్. ఈ హైపర్ విజన్ AI చిప్ ఉండడం వల్ల ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా బెటర్ ఉంటుంది వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ రియల్మీ P4 5Gలోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా బాగా ఇచ్చినారు 7000 mAh అంటే. ఇవే రియల్మీ P4 5Gలో ఉన్న మెయిన్ స్పెషల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. మెయిన్గా దీంట్లో డిస్ప్లే బాగుంటుంది, దాంతోపాటు పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్, ఈ మూడు కూడా హైలైటింగ్ ఫీచర్స్ అని చెప్పొచ్చు ఈ రియల్మీ P4 5Gలో ఉన్న. దీంట్లో మనకు కెమెరాస్ వచ్చేసి డీసెంట్గానే ఉంటాయి. మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, కెమెరాస్ మాత్రం దీంట్లో డీసెంట్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 6+128GB 21,000 రూపాయలు ఉంది. ఓవరాల్ మీకు 21,000 రూపాయలు చాలా మంచి మొబైలే ఈ రియల్మీ P4 5G. దాంతోపాటు మనకు రియల్మీ నుంచే ఇంకో మొబైల్ కూడా ఉంది ప్రజెంట్ 20,000 రూపీస్లో. ఆ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 80 Pro 5G. ఆ మొబైల్లో డిస్ప్లే వచ్చేసి కర్వ్ డిస్ప్లే వస్తుంది, కంప్లీట్ కర్వ్ డిస్ప్లే. దాంతోపాటు IP69 రేటింగ్ కానీ, 6000 mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్. దాంట్లో కూడా మనకు మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే రియల్మీ నార్జో 80 Pro తీసుకోండి. మీకు కర్వ్ వద్దు, ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే ఈ రియల్మీ P4 5G తీసుకోండి. ప్రజెంట్ మనకి 20,000 రూపాయల బడ్జెట్లో రెండు కూడా చాలా మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ రియల్మీ బ్రాండ్ నుంచి. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M56 5G. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి అండర్ రేటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ M56 5G. ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 120Hz ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకు సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి దీంట్లో కలర్స్ కానీ, బ్రైట్నెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓవరాల్ ఈ మొబైల్లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది ఈ M56 5Gలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP విత్ OS కెమెరా, 8 MP అల్ట్రావైడ్ కెమెరా, 2 MP మ్యాక్రో ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా 12 MP HDR సెల్ఫీ కెమెరా చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా మంచి కెమెరాస్ చేసినారు. మీరు ఒకవేళ ఫొటోస్, వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి Exynos 1480 ప్రాసెసర్. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ స్పీడ్ వస్తుంది. దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ ల్యాగ్ అయితే ఉండదు, పర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు టోటల్గా 6 years అప్డేట్స్ వస్తున్నాయి. ఓవరాల్ ఈ మొబైల్ ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్గా దీంట్లో డిస్ప్లే, కెమెరా, ఇవి రెండు కూడా మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ M56 5Gలోన. ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8+128GB వచ్చేసి 22,000 రూపాయలు పెట్టినారు. ఈ బడ్జెట్లో చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు, అది కూడా మనకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి iQOO Z10 5G. ప్రజెంట్ మనకి 25,000 రూపాయల్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి 120Hz ఫుల్ హెచ్ ప్లస్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి మూవీస్ చూడడానికి, వీడియోస్ వాచ్ చేయడానికి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP విత్ సోనీ OS కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా నుంచి మంచి ఫొటోస్, వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్. ప్రజెంట్ మనకి 25,000 రూపీస్లో ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్న జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7300 mAh బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ ఈ బడ్జెట్లో ఎక్కువ అని చెప్పొచ్చు 7300 mAh అంటే. దాంతోపాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. ఇవే iQOO Z10 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్గా దీంట్లో డిస్ప్లే కానీ, కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఇవన్నీ కూడా మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8+128 వచ్చేసి 25,000 రూపాయలు ఉంది. దాంతోపాటు HDFC కానీ, ICICI కానీ, యాక్సిస్, SBI ఈ 4 బ్యాంక్స్ సంబంధించిన
క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఇన్స్టాంట్గా 2,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ మనకు 22,500 రూపాయలకి వస్తుంది విత్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే విత్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ద్వారా ట్రై చేయండి. అప్పుడైతే మనకు మంచి ఆఫర్లో వస్తుంది ఈ ఐక్యూ Z10 5G. లేదు మీ బడ్జెట్ టైట్గా ఉంది, ఒక 2,000 రూపాయలు తక్కువ ఉందంటే ఐక్యూ Z10R కూడా ఒక మంచి మొబైలే. ఆ మొబైల్ వచ్చేసి 23,000 రూపాయలకి వస్తుంది. సో ప్రజెంట్ మీకు 23,000 రూపాయలు బడ్జెట్ ఉంటే ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఐక్యూ Z10 తీసుకోవడం బెటర్ ఆప్షన్. లేదు మీ దగ్గర మనీ కొద్దిగా టైట్ ఉందంటే ఐక్యూ Z10R కూడా ఒక మంచి మొబైలే. ప్రజెంట్ ఇవే మనకు ఈ 25,000 రూపాయలు ఉన్న ది బెస్ట్ 5G మొబైల్స్. అన్ని మొబైల్స్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.